హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ మన ఆన్లైన్ యాప్లో తీసుకురావడం జరిగిందండి. అంటే సిలబస్లో కొత్తగా మార్పులు జరిగినాయి గ్రూప్ 2లో. దానికి సంబంధించి 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీని పెట్టడం జరిగింది కదా సిలబస్లో. దానికి సంబంధించి అంటే అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్లో ఎంతవరకు ఉన్నారు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే టెస్ట్ సిరీస్లు కానీ టెస్టులు కానీ రాయాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఉండి అశోక్ నగర్ ప్రాంతంలో హైదరాబాద్లో ఉండి ఇన్స్టిట్యూట్స్కి దగ్గరగా ఉన్న అభ్యర్థులు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉండి డిస్టిక్ లైబ్రరీస్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు టెస్ట్ సిరీస్ రాయాలంటే ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. దానికి సంబంధించి మన ఆన్లైన్ యాప్లో దానికి సంబంధించి చూడండి ఒకసారి. ఫోకస్ ఇండియా అకాడమీ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బుక్స్కి సంబంధించిన అంటే కొత్త బుక్స్ ఏమైనా వచ్చినాయా లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే www.focusindiabooks.comలో సెర్చ్ చేసినా కానీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ సిరీస్కి సంబంధించి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ హిదయతుల్లా సార్, ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ ఆ సార్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. అవి మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చూడండి. దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కాంప్రహెన్సివ్ మాడ్యూల్ అని చెప్పేసి సార్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంప్రహెన్సివ్ మాడ్యూల్ అంటే ఈ మాడ్యూల్లో టెస్ట్లు ఎన్ని వస్తాయి, క్లాసెస్ ఏమైనా ఉంటాయా, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా, దానికి సంబంధించి చూద్దాం. సార్ బూస్ట్ యువర్ స్కోర్ ఇన్ 3 స్టెప్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే టెస్ట్ సిరీస్కి సంబంధించి క్లాసెస్ ఉంటాయన్నమాట. మీరు ఏ టెస్ట్ అయితే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన క్లాసు ఆల్రెడీ యాప్లో పెట్టడం జరిగి ఉంటుందన్నమాట. ఫస్ట్ యూనిట్ రాయాలనుకుంటున్నారండి మీరు, ఫస్ట్ యూనిట్ క్లాస్కి దానికి సంబంధించి క్లాస్ ఆల్రెడీ ఉంటుంది యాప్లో. ఆ విన్న తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారనమాట. ఎగ్జామ్ టెస్ట్ ఇస్తారు. ఫస్ట్ క్లాస్ వింటారు, విన్న తర్వాత టెస్ట్ రాస్తారు. టెస్ట్లో అంటే టెస్ట్ రాసేటప్పుడు మీకు డౌట్ వస్తే మీకు డౌట్ ఎవరు క్లారిఫై చేయాలా, మళ్ళీ దానికి సంబంధించి కూడా టెస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇలా 3 స్టెప్పులుగా ఇవ్వడం జరిగింది. క్లాసెస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇది సూపర్ మాడ్యూల్ అనమాట. మీరు స్కోర్ చేయాలంటే అంటే ఇప్పుడు ఇక్కడ టెస్ట్ రాసినారు, మీకు డౌట్ వచ్చింది, అప్పటికప్పుడు డౌట్ సాల్వ్ అవ్వదు కదా. ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ విన్నారనుకోండి, అక్కడ ఎగ్జామ్లో అప్పుడు నేను ఎందుకు తప్పు చేశానా అని చెప్పి మీకు తెలిసిద్ది. ఇలా మీరు ఎందుకు తప్పు చేశానా అని చెప్పి మీరు తెలుసుకున్నారనుకోండి ఎగ్జామ్లో, కంపల్సరీగా ఆ బిట్టు ఎగ్జామ్లో వస్తే మాత్రం కంపల్సరీగా రైట్ ఆన్సరే పెడతారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అందుకని చెప్పేసి అంటే గతంలో జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 వేరు, ఇప్పుడు జరగబోయేది వేరండి. ఎందుకంటే ఇంతకుముందు మెయిన్స్ 450 మార్కులకి హెవీ సిలబస్, జనరల్ స్టడీస్ చాలా 13 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. చాలా కష్టతరంతో కూడుకునేది. 450 మార్కులు నెగిటివ్ మార్కులు. ఇప్పుడు ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని తేవడం జరిగింది. ప్రిలిమ్స్ రాసినారు అభ్యర్థులు. మెయిన్స్ సింపుల్గా 2 పేపర్లు ఈజీగా. కాకపోతే ప్రీవియస్గా ఎకానమీ డిసైడ్ చేస్తే జాబ్ని ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డిసైడ్ చేయబోతుంది. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మార్కులు వస్తాయో, ఎక్కువ స్కోర్ చేస్తారో, ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారో, ఎక్కువగా టెస్ట్ సిరీస్లు రాస్తారో వాళ్ళే రేపు రేసులో ఉంటారు. ఇది అభ్యర్థులు గమనించాలి. దీనికి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ టెస్టులు ఎన్ని ఉంటాయంటే 13 టెస్టులు ఉంటాయన్నమాట. దీంట్లో 13 టెస్టులు ఇవ్వడం జరిగింది. ఫ్రీ మార్క్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే హిదయతుల్లా సార్ ప్రిపేర్ చేసిన ఈ మాడ్యూల్ అనేది మీకు నచ్చితేనే తీసుకోండి. ఎందుకు అంటే ఫ్రీ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది మనం సార్తో మాట్లాడి. ఎందుకంటే టెస్ట్లో కంటెంట్ ఉందా లేదా, అప్డేటెడ్ బిట్స్ ఉన్నాయా లేవా, రేపు ఏపీపీఎస్సి పెట్టబోయే ఎగ్జామ్కి అనుకూలంగా ఉందా లేదా ఈ ఎగ్జామ్ అనేది అభ్యర్థి అవగాహనకు వస్తాడని చెప్పేసి పెట్టడం జరిగింది ఫ్రీ టెస్ట్. ఇదైపోయిన తర్వాత యూనిట్ వైజ్ టెస్టులు ఉంటాయన్నమాట. ఒక్కో టెస్ట్ కంటెంట్స్ 75 మార్క్స్. అంటే ఎగ్జామ్లో 75 మార్క్స్ ఉన్నాయి కదా, ఒక్కో టెస్ట్ అంటే 10 టెస్టులు 75 మార్కులకి 750 మార్కులకు ఉంటుంది ఈ టెస్ట్. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 10 టెస్టులు యూనిట్ వైజ్గా ఇస్తే గ్రాండ్ టెస్ట్ మొత్తం కలిపి ఉంటుందన్నమాట. ఇలా 2 టెస్టులు ఉంటాయి. 2 75లు 150 మార్కులకు ఉంటుంది. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారంటే మీరు 975 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు.
ఈ 975 నుంచి మీరు 75ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కదా, ఎగ్జామ్లో చేయాల్సి ఉంటుంది. అంటే ఈ తూచా తప్పకుండా వీడియోస్ విని, మీరు వీడియోస్ వింటూ, అదేవిధంగా విన్న తర్వాత సీరియస్గా టెస్ట్ రాసి, ఆ టెస్ట్లో కూడా మిస్టేక్స్ చేసినారు అనుకోండి, చేస్తారు ఆటోమేటిక్గా. మన మానవ నైజం ఏంటంటే మనం తప్పులు చేస్తాం, మర్చిపోతుంటాం కదా. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పదజాలం చాలా కఠినతరంగా ఉంటుంది. పదజాలం వస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్లు గుర్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ. తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు, టెస్టులు రాస్తేనే ముందంజలో ఉంటారని గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు. ఆల్ ది బెస్ట్ అండి.